ప్రార్థనగా ఉందా ఆలోచన చేయాలి. నిలకడగలిగిన ప్రార్థన అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తాను నేను. ఎఫ్సి పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. మన ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రార్థనా జీవితం అంటే 5 నిమిషాల్లో అయిపోయేదిగా ఉండమని చెప్పట్లేదు ఇక్కడ. ప్రార్థన జీవితం అంటే అదొక ప్రతిష్ఠితమైన జీవితంగా, ఒక నిలకడగలిగిన స్థితిగా ఉండాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత నిలకడగలిగి ఉండాలి? వాక్యం చెప్తుంది ఎంత నిలకడగలిగి ఉండాలంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ వలన ప్రార్థన. ఆత్మ అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు మనలో ఎవరు పని చేయాలి? పరిశుద్ధాత్ముడు పని చేస్తానంట. మనకంటూ యుక్తంగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదంట. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియపరిచి, ఏం అడగాలో మనకు తెలియపరిచి, కొన్నిసార్లు మనం ప్రార్థించలేని సమయంలో బలహీనమైనప్పుడు ఏమండి, ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తాడట. హల్లెలూయా. ప్రార్థనలో నిలకడంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చేసే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. హల్లెలూయా.